సో ఈరోజు ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. ఆయన రాకడ అతి సమీపముగా ఉన్నది. సో ఇది చాలా సీరియస్ మ్యాటర్ దట్ వీఆర్ డిస్కసింగ్. ఓకే, ఈ మనం మాట్లాడే మాటలు ఇక ఇంకా ఇది చాలా నాతో కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాటలు. ఇదేదో మినిస్ట్రీ కాదు, మనకి మినిస్ట్రీ అనేది ఇంపార్టెంట్ కానే కాదు. మనకి ఇంపార్టెంట్ యేసు ప్రభు. మినిస్ట్రీ ఎప్పుడు మనం మినిస్ట్రీ బిల్డ్ చేసుకోవాలని ఎప్పుడు మనం అనుకోవాలి. ఎప్పుడు కూడా మినిస్ట్రీ అనుకున్నామా అదొక విగ్రహారాధన అయిపోతుంది. మినిస్ట్రీ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ కాదు. ఏదో మాట్లాడుతున్నాను ఎందుకంటే దేవుడు హృదయ అంతరంద్రియము తెలిసిన దేవుడు. ఏమే, నేను మినిస్ట్రీ గురించి ఆలోచించలేదని కాదు, ఆలోచించి ఇట్లా బిల్డ్ చేసుకోవాలి, ఎంతమంది రావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని ఎంతో ఆలోచించాను. కానీ యేసు ప్రభు లేడు అక్కడ. ఎంతమంది రావడం కాదు అక్కడ, యేసు ప్రభు ఉన్నాడా లేదా అనేది ముఖ్యం. అసలు వాస్తవము సత్యము. ఎంత పెద్ద మినిస్ట్రీ ఉంటే అంత దేవుడు దీవించాడు. డబ్బును బట్టి దీవెనలు కాదు, మనుషులను బట్టి దీవెనలు కాదు. మనుషులు బట్టి దీవెనలు అయితే దెయ్యం దగ్గరికి చాలామంది వెళ్తూ ఉంటారు, మన దగ్గర కంటే ఎక్కువ వెళ్తూ ఉంటారు. అది దీవెన అనేది కాదు కదా. దీవెన అనేది యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడే దీవెన. సో మన తలంపులు ఇప్పుడు దేన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. మనం బైబిల్లో చూస్తే, బైబిల్ పట్టణంలో అందరు చూస్తే కనుక దైవజనులు మినిస్ట్రీకి వాల్యూ ఇవ్వలేవాడు. ఒక చోట లేరు వాడు. ఎక్కడికి దేవుడు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయాడు. ఉదాహరణకు పౌలు భక్తుడు మినిస్ట్రీ కట్టుకున్నాడా? ఇంతమంది రావాలన్నాడు? లేదు. కానీ ఈరోజు మనం ఏం కట్టిన చర్చిలు ఎన్ని కట్టినా అది మనవి కాదు, ఆయనవే. మనవి కాదు అవి. కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి మనము మోసం చేయలేము. యథార్థతతో మన హృదయము ఆయనకి సమస్తము తెలిసిన దేవుడు. మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని రోజులు, హౌ మెనీ డేస్ అని ఒక నిర్ణయం. ఎన్ని రోజులు మనం ఇట్లా ఈ లోకంలో, ఇందులో దేవుడు చేస్తున్నట్టు ఈ లోకంలో ఉంటాం. మనకి దేవుడు అది రైట్ కాదు అంటే. నేను చూసింది ఏంటంటే, పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడైతే నేను ఎక్కువ మనము ధ్యానించడం మొదలుపెట్టాను, అసలు దేవుడు యేసు ప్రభు అంటాడు, నేను చూడండి ఇక్కడ చదువుదాం ఇప్పుడు ఒకసారి శామ్యూయల్ బైబిల్. చాలా ఇంపార్టెంట్ ఇది నాకు దేవుడు బయలుపరిచింది మీకు ఇస్తున్నాను. మీకు తెలియదు అని కాదు, తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ చూస్తే 15వ వచనం, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఒక్క నిమిషం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. అంటే అక్కడ స్పష్టత ఉందా? యేసు ప్రభు అన్న మాట. అంటే మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది దేంట్లో తేలిపోతుందంటే, ప్రేమిస్తున్నామా అంటే ఆయన ఆజ్ఞల్ని గైకుంటామా లేదా అని దేంట్లో తేలిపోతుందంటే, మనం ప్రేమిస్తున్నామా లేదా. అవును కదా? అదే మళ్ళీ చదవమా. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. ఎవరిని ప్రేమించిన యెడల? సో మనం ఆజ్ఞల్ని పాటించుట ద్వారానే ఆయన ప్రేమను మనము బయలుపరుస్తున్నాం. నెక్స్ట్ వచ్చి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై
ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. చూడండి, ఆయన తండ్రిని వేడుకుంటానంట యేసు ప్రభువు. మీకు ఏమిస్తానడు ఆయన? వేరొక ఆదరణకర్త అంటే ముందర ఆదరణకర్త ఎవరు వస్తారు మనకు? యేసు ప్రభు గారు. ఆయన లాంటి వాడు వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు నేను, ఆయన తండ్రిని వేడుకుంటే ఆయన మీ యొద్దకు. ఆదరణకర్త అంటే ఏంటో మనది రాష్ట్ర తెలుగులోది ఉత్తరవాది అంటే అడ్వకేట్. ఇస్తాను. సరే, నెక్స్ట్. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. చూడండి, ఆయన రెస్పెక్ట్ చూసారండి, యేసు ప్రభు ఇచ్చే రెస్పెక్ట్. ఆయన అంటే ఈ పరిశుద్ధాత్ముడు అంట ముగ్గురులో అంటే త్రిత్వం ట్రినిటీలో ఒక అతను, తండ్రి, కుమారుడు, ఎప్పుడు ఆయన అంటే రెస్పెక్ట్, ముగ్గురు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను. మిమ్మల్ని అనాథలుగా విడువను. చూడండి ఎంత మంచి మాట. అనాథలుగా ఆయన విడువంట. నెక్స్ట్, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఆయన ఈరోజు జీవిస్తున్నాడు కనుక మీరు కూడా జీవించగలరు. నెక్స్ట్, నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఆ దినమున మీరెరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఆమేన్. సరే, ఇంత బాగానే ఉంది. ఇది ఎందుకు చదువుతానంటే కొంచెం ఇది వార్మప్ అనమాట మనకి. ఓకే, నెక్స్ట్ వచనం. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవు కనబరుచుకున్నటకు ఏమి సంభవించినని అడుగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. హల్లెలూయా. యేసు ప్రభు ఒక్క మాట కూడా ఆయనకు తానే మాట్లాడలే. ఒక్క మాట కూడా. ఏది విన్నాడో అది బోధించాట. ఈ మాటలన్నీ తండ్రివే అంట అనుకుంటూ నెక్స్ట్ వచ్చాను చూడండి. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పితిని. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. శాంతి లేక సమాధానము మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతినే లేక సమాధానము మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటం లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిశుద్ధాత్మని పంపించి ఆయన మనల్ని ఏం చేస్తాడంటే సర్వసత్యంలోకి నడిపిస్తాడంట. అదే కాకుండా నా శాంతిని నీకు ఇస్తాను. ఆయన శాంతి ఎవరో తెలుసా అండి? పరిశుద్ధాత్ముడు. అన్ని ఈ పరిశుద్ధాత్ముడు లేకుండా యేసు ప్రభు వారు కూడా ఏం చేసేవాళ్ళు కాదు. తెలుసా మీరు? యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక మానవుడు లాగానే వచ్చాడు, ఒక మనిషి లాగానే వచ్చాడు అంతే.
ఆయనలో ఎటువంటి పాపం లేదు. మనం ఎట్లా పుట్టామో ఆయనకేంటంటే, ఆయన పుట్టింది కన్యకు ఎందుకు పుట్టాడు అంటే, ఆయన కన్యకే పుట్టాలి. ఎందుకు అంటే, ఆయన రక్తము కలుషితముగా ఉండకుండా ఉండాలి అంటే, తండ్రి దగ్గర నుంచి రావాలి అంటే, పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన జన్మించాలి. ఏమే మామూలు మనిషికి పుట్టేది ఆయనకు పుట్టే వ్యత్యాసం ఏంటంటే రక్తము. ఒక తల్లి తండ్రికి పుట్టిన వాడి రక్తం ఎక్కడి నుంచి వస్తుందంటే తండ్రి దగ్గర నుంచి వస్తుంది. రక్తం తల్లి దగ్గర నుంచి రాదు. తల్లి రక్తం ఎప్పుడైతే బిడ్డలతో కలుస్తుందో అబార్షన్ అయిపోతుంది. అందుకే మరియమ్మ రక్తం కూడా పాపంతో ఉన్నదే. ఈ భూమి మీద పాపం లేని నరుడు ఎవడు లేడు. మరియమ్మ రక్తం కూడా పాపంతో ఉందే. అందుకే పుట్టిన బిడ్డకి తండ్రి పేరు ఎందుకు ఇస్తారు అంటే, రక్తము తండ్రి దగ్గర నుంచి వస్తుంది, బీజము సీడ్ తండ్రి దగ్గర నుంచి వస్తుంది. ఆమేన్. తండ్రి దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి ఆ విలువ, దేవుడి ఎందుకు కన్యకు పుట్టాడు అంటే, ఆయన రక్తము చిందించబడాలి అంటే. యేసయ్య రక్తములో ఎటువంటి పాపము లేదు. పరిశుద్ధ రక్తము ప్రవహించేది యేసయ్య రక్తంలో. అందుకే మరియమ్మ రక్తం ప్రవహించలే. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించింది. హల్లెలూయా. ఆమేన్. సో యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిన తర్వాత ఈ లోకంలో తిరిగి జన్మించిన ప్రతి వానిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడండి, లేకుండా ఉండడు. ప్రతి వానిలో కొన్ని దేవుడు కొన్ని మాటలు నాకు చెప్పినవి మీకు ఈరోజు ఇస్తాను. ఆశగల ప్రాణాన్ని మటుకే ఆయన తృప్తి పరుస్తాడు. ఆశ లేకపోతే ఆయన తృప్తి పరచడు. ఆశ కలగాల్సింది మీకు, నింపేది ఆయన. ఆశ లేకపోతే దేవుడు వచ్చి ఇచ్చేయడాలి. ఎందుకు ఈరోజు చెప్తున్నా అంటే, మీలో ఆశ పుట్టాలని. ఈరోజు మీకు తెలిసిన ఈ చెప్పే మాటలు మీ జీవితాన్ని మారుస్తుంది అని నేను అనుకుంటాను. నా పని ఏంటంటే బోధించడమే. ఈ మాటలు లేకపోతే జీవితంలో మనం ఇంకేం లేదు. ఏదో చెప్పి మాటకి చెప్పి వెళ్ళిపోవట్లేదే. నాలో గొప్ప మార్పు తెచ్చింది ఆయన మాట. ఈ మాట మీకు మార్పు తెస్తే నేను నమ్ముతున్నా. మాకు మీ దగ్గర నుంచి ఏమొద్దు. మీరు ఈ లోకాన్ని మార్చడమే దేవుని చిత్తము, మా చిత్తం. ఓకే, సో దయచేసి వినండి. ఎందుకంటే దేవుని మాట తప్ప వేరే మార్గము లేనే లేదు. సో ఈరోజు దేవుడు ఈ మాట చెప్తూ నాతో అన్నాడు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ. ఆయన 16వ అధ్యాయంలో కూడా చూడండి, 15వ అధ్యాయము 26వ వచనము. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. ఎవరి గురించామా? అదే, నా గురించే చెప్తాడు ఆయన. అంటే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన ప్రతి వ్యక్తి ఎవరి గురించి మాట్లాడతారంటే యేసు గురించి. పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన గురించి చెప్పడంట. ఆయన పని ఏంటంటే యేసుని మహిమపరచడము. ఓకే, 16వ అధ్యాయంలో 16లో కూడా 16లో ఏమంటారంటే 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చూడండి ఏమంటాడు ఆయన చూడండి, యేసయ్య ఎంత తపన ఉందో ఆయనకి. అయ్యో నేను వెళ్ళిపోతున్నా కదా, ఎవరు చూసుకుంటాడు, ఎలా అని లేదు. ఆయన వేరొక ఆదరణకర్త మీ ఎదురు పంపుతున్నాడు. మిమ్మల్ని అనాథలుగా ఆయన వదలట్లేదు. వేరొక ఆదరణకర్త.
ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. మన గురించి ఆలోచన. ఆయన వెళ్తూ శిష్యుల మీద ఊదుతాడు కదండి. మీరు పరిశుద్ధాత్మను పొందుకొని ఎన్నో వచనంలో అంటే ఇక్కడ ఇది చూడండి, ఇది ఇందులోనే 13వ వచనం. అయితే 12 నుంచి చదువుతాం. నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అంటే ఏంటి? యేసయ్య చెప్పాల్సినవి ఎన్నో ఉన్నాయంట. కానీ యేసయ్యకి కూడా తండ్రి ఏం చెప్పాడంటే, నీది ఇదే, ఈ బౌండరీ దాటకూడదు, ఈ బౌండరీ నీది, నెక్స్ట్ బౌండరీ పరిశుద్ధాత్ముడు. ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేశారు వారు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఒక ప్రోటోకాల్ ఉంది. ఈ లైన్ను దాటకూడదు, ఈ లైన్లోనే నువ్వు ఉండాలి. నేను యేసయ్య అంటే నేను ఎన్నో చెప్పాలి నీకు, నాకు తెలుసు అవి, కానీ మీరు వాటిని చూడండి అంటే ఏంటి? అవి మాంసము గురించి చెప్తున్నాడు ఆయన. ఏమే పాలు కాదు, మాంసం. వీటిని వారు సహించలేరు. అయితే నెక్స్ట్ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. హల్లెలూయా. అంటే ఎవరిని మహిమపరుస్తాడంట? యేసు. అల్టిమేట్గా యేసు ప్రభు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు యేసు ప్రభు తప్ప వేరేది ఉండదు నా వాటిలో. ఎందుకు? తండ్రి ఏమంటాడు? ఆయన కూడా తనకు తానే ఏది బోధించాడంట, ఏది వినునో అవి మీకు తెలియజేయి. సో స్పష్టత అనేది ఉంది. మన మినిస్ట్రీలో కూడా స్పష్టత అనేది ఉండాలి. మనం ఏదో చేస్తున్నాము, ఇంత ఇది కడుతున్నాము, కష్టపడుతున్నాము, ఇప్పుడు అది కాదంట మనకి ఇంపార్టెంట్. యేసు ప్రభు ఉన్న చోట సమస్యలు రావని కాదు. ఈ భూమిలో పుట్టే ప్రతి వానికి సమస్యలు ఉంటాయి. డబ్బులుంటే సమస్యలు పోతాయి అని మాత్రం దయచేసి అనుకోవద్దు. ఓకే, డబ్బులుంటే అన్నీ అయిపోతాయి కదా? నో. ఎంతోమందికి డబ్బులు ఉన్న వాళ్ళు కరోనా వచ్చింది, ఏమైనా కాపాడుకున్నారా? కరోనా వస్తే డబ్బులు ఇస్తా పోతా అంటే పోతుందా? పోదు. కానీ పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడతావో కరోనా చచ్చిపోతుంది నీ దగ్గరికి వస్తే. కరోనా ఎందుకంటే మనకి పిరికితనమైన ఆత్మను దయచేయాలి ఆయన. ఇప్పుడు కరోనా వినియోగించి అందరికీ భయము. కానీ ఎప్పుడైతే ఆత్మను పొందుకుంటావో మనకి పిరికితనమైన ఆత్మను దయచేయలే. కానీ ఏమిచ్చాడంటే ఏ ఆత్మలు ఇచ్చాడు ఆయన? ప్రేమ, ద పవర్ ఆఫ్ లవ్. అంత ప్రేమ ఆయన అంటే ఆ ప్రేమ మన ప్రేమ కాదట. ఆయన ప్రేమ ఎట్టిదో, ఇంద్రియ నిగ్రహము, శక్తి. శక్తి, ఆషామాషి ఆయన మాట కాదు ఇది. పిరికి ఉందంటే ఎందుకు పిరికి ఉంటుంది? చూడండి, ఇప్పుడు యేసయ్య శిష్యులు ఉన్నారు, యేసయ్యతోనే ఉన్నారు. వారు కూడా బాప్తిజం తీసుకున్నారంట. తీసుకున్నప్పుడు వారిలో ఆత్మ ఉందంట. అప్పుడు వాళ్ళ శిష్యులను అడుగుతారుగా, మీరు వాళ్ళు ఏమనుకుంటారు నా గురించి, నేను ఎవరు అని అంటే అనేక మంది యోనా ప్రవక్త అని, ఏలియా అని. నువ్వేమనుకుంటావు? నువ్వేంటి అంటే పేతురు ఏమంటాడు? దేవుని కుమారుడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు? ఎలా బయలుపరచబడింది? పరిశుద్ధాత్మ వల్ల. పరిశుద్ధాత్మ లోపల ఉన్నాడు. ఎందుకు? మనకు తండ్రి, మన తండ్రి ఎవరు? ఆత్మ అంట. ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏంటి? మీరు దేవుని కుమారులని. హల్లెలూయా. సో ఈరోజు దేవుడు మాట్లాడేది ఆత్మ ద్వారానే. ముందర ఎందుకు ఆత్మ ద్వారా ముందర తండ్రితో మనకి ఆ రిలేషన్షిప్ ఎందుకు లేదంటే, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో ఆదాము వలన ఆత్మకు ఒక అడ్డుగోడ వచ్చేసిందండి. ఆ సంభాషణ ఆగిపోయింది. నువ్వు శీఘ్రంగా చచ్చిపోతావు అంటే అప్పుడే చచ్చిపోలే, కొన్ని సంవత్సరాల తర్వాత చనిపోయాడు ఆయన. ఆ సంభాషణ అనేది పోయింది అక్కడ.
అందుకే దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవాలి. ఆత్మకి చాలా ఇంపార్టెంట్. డే 1 నుంచి ఆదికాండం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రతి ఒక్క మనిషి పరిశుద్ధాత్మ లేకుండా సున్నానే. దావీదు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు, శాంసన్ నింపబడ్డాడు, యెఫ్తా నింపబడ్డాడు. వీళ్ళందరూ ఈ యేసు పరిశుద్ధాత్ముడు లేకుండా ఎవడు కూడా కార్యము చేయలేడు. నీ శరీరానికి అంత బలము లేదు. యేసయ్య కూడా చేయలేడు. ఎప్పుడైతే బాప్టిజం పొందాడో, పరిశుద్ధాత్మ దిగి వచ్చిందో, అప్పుడే మొదలైంది ఆయన పవర్ మినిస్ట్రీ. లూకా 4వ అధ్యాయంలో మనకి పవర్ లేకపోతే అన్ని సున్నా అండి, మినిస్ట్రీ వేస్ట్. మీకు దయచేసి చెప్తే ఇదొక ఏదో చేస్తున్నాము అని కాదు. మనకి పవర్ ఇది మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు ఆయన ఏమంటాడు, మీ పరలోకపు తండ్రి పరిశుద్ధాత్మని ఎందుకు ఇవ్వడు? నిశ్చయముగా ఇస్తాడు ఆయన. అంటే ఇస్తాను అన్నప్పుడు అడగాలి కదా మనం, దేవా మినిస్ట్రీని దీవించు, మనుషుల్ని పెంచు, దశభాగాలు పెంచు. ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది పవర్. పవర్ ఎప్పుడు నువ్వు అడగక్కర్లే, అవన్నీ చెప్తా. కొన్ని సంవత్సరాలు ఉండొచ్చు నాకు లైఫ్, నాకు ఇది వేస్ట్ మినిస్ట్రీ నాది, నాకు లేదు. ఇది నాకు కావాల్సింది పవర్. అన్యుడికి వెళ్ళి నువ్వు చెప్తే కుదరదు. ఓకే, అన్యుడికి వెళ్ళి చెప్తే కుదరదు. ఇప్పుడు యేసయ్య అట్లాంటి ప్రదేశ్కి వెళ్ళి మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పలే. ఆయన చేసిన దానికి చచ్చినాడు అందరు వచ్చారు అంతే. ఇక్కడ చచ్చేవాళ్ళు వచ్చారు, బతికెళ్ళారు ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే పవర్ అనేది మనము ఎవరికైనా పవర్ కావాల్సిందే. ఈలోక పవర్ కోసము చాలామంది కక్కుర్తి పడతారు. ఆ పవర్కి మనం కక్కుర్తి పడాలి అంతే. కక్కుర్తి పడకపోతే కుదరదు. ఇది పోయేదా? ఏమొస్తుంది ఇక్కడ ఈ పవర్ చెప్పండి? ఎవడైనా ఒక్క ఆత్మను రక్షింపబడతారు ఇక్కడ? ఆలోచించండి మీరు. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది జీవితం, ఒక్కసారి ఆలోచించండి. ఇది ఆలోచించే సమయం. దేవుడు కూడా నా కుమారుని ఇచ్చా కదా అని అంటాడు. ఆయన నా కుమారుని ఇచ్చా కదా, నేనేమన్నా వాళ్ళ దగ్గర చదువుతున్నాను, సమస్తాన్ని ఇవ్వనా? ఆయన ఏమన్నా దాచిపెట్టుకుంటాడా మనకి ఇవ్వకుండా? ఆయన ఇస్తా అంటాడు. అడుగు అంటే మీరు చెడ్డవారైన మంచి ఈవులు అంట. అంటే మంచి ఈవుల కంటే చాలా మంచిది పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే దాంతో మంచి ఈవులు అని మనం అనుకుంటామంట. కానీ మనకే ఇవి మంచి అంటే తండ్రికి ఇది చాలా మంచిది, మనకిస్తున్నాడు మంచిది. అంటే నీకు మంచిది అని చెప్తున్నాడు ఆయన. యేసుప్రభువు తిరిగి జన్మించంటే బాప్టిజం పొందిన తర్వాత ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చిన తర్వాత ఏమైనా అప్పటి వరకు బైబిల్లో ఆయన ఇది చేశాడు అది చేశాడు అని రాయబడలే. సో దాని గురించి మన డిబేట్ లేదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డాడో అప్పుడు చూడండి, 4వ దాంట్లో 7వ వచనం చూడమ్మా. 7 కాదమ్మా, ప్రభువా 14. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళాను. ఏ బలంతో? ఆత్మ బలముతో. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నింపబడ్డాడో ఆయన he was led into the wilderness అంట కదా. మత్తయి సువార్తలో దీనికంటే ముందర ఎప్పుడైతే బాప్టిజం కాగానే ఆత్మ ఈయన్ని కొనిపోబడ్డా అంట. 40 రోజులు ఏం చేశాడో, ఏం చేసి ఉంటాడు 40 రోజులు? ఆత్మతో నింపబడిన తర్వాత అక్కడ జంతువులతో ఉన్నాడంట యేసయ్య.
హీ వాజ్ విత్ ద వైల్డ్ బీస్ట్ అంటారు బైబిల్లో. ఆదాము, అది మొదటి ఆదాము, జంతువులు వచ్చి తిన్నాయి ఆదాముని, అన్నిటికీ పేర్లు పెట్టాడు, అన్ని చేశాడు. ఈయన కడపట్టి ఏ జంతువు కూడా ముట్టలేదు, ఏమి ఏమో అయి ఉంటుంది అక్కడ మర్మం. దాని తర్వాత 40 రోజుల తర్వాత ఆయనకి ఆకలేసింది. అంటే 40 రోజులు ఆయనకి ఆకలి అంటే ఉపవాసం చేశాడు ఆయన, ఫాస్టింగ్ చేయలే ఆయన. 40 రోజులు ఆయన ఏదో చేశాడు, తర్వాత ఆకలేసిందంటే ఈ 40 రోజులు ఆకలేలే ఆయనకి. అవునా? వేసాడు 40 రోజులు ఆకలి, సమస్య లేదు అక్కడ. నింపబడ్డాడు, నీ ఆత్మతో నింపబడితే ఆకలి లేదు గీకలి లేదు మనకి. దాని గురించి ఆలోచించాం. మేము ఉపవాస ప్రార్థన చేస్తున్నాము అంటే అది శరీరానుసారంగా చేస్తున్నావే కానీ ఆత్మానుసారంగా కాదు. ఉపవాసానికి నేను ఎగెన్స్ట్ కాదు, కానీ ఉపవాసము కంటే గొప్పది పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్ముడు వస్తే ఇంకా తిండి గురించి ఆలోచన ఉండదు మనం. ఈ ప్రాధాన్యత ఇచ్చింది మనం కాదు, యేసు ప్రభు. దాన్ని కానీ కొందరు నమ్మరు పరిశుద్ధ, అది వారి ఇంకేం చేసేది లేదు. సో ఇప్పుడు యేసు ప్రభు ఇవన్నీ చెప్పిన తర్వాత యోహాను సువార్తలోనే ఆయన వారి మీదకి ఊదెను అని ఉంటుంది కదండి. అదే 20-22 కంటే కూడా ముందర మనం 20-19 చదువుదాం. ఇది మనకి COVID-19 కదా. COVID-19 అంటే ఎంత, ఎన్నో సంవత్సరం అది? 20-19 చదవమ్మా. 20-19 యోహాను సువార్త 20-19 చదువు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా, అంటే ఇప్పుడు కరోనాలో ఏం చేసినాం మనం అంతా మూసుకున్నాం అంతే. 2019 మొదలైంది, COVID-19 మూసుకున్నాం. చూడండి మీకు చెప్తా, ఇప్పుడు దిమ్మ తిరగాల్సిందే మీకు. 2019లో మూసుకున్నాం అంత. 2019 మొదలైంది, మూసుకున్నారు తలుపులు మూసుకుంటే ఉన్నాము. 20లో కూడా మూసుకునే ఉన్నాం మనం, అవునా? అసలు మూసుకుంది 20లో, కానీ 19 నుంచి మొదలైంది దాని కార్యం. ఇది బైబిల్లో లేవని కాదు, ఉంటాయి. మూసుకొని ఉన్నారు భయపడి. నెక్స్ట్ యేసు వచ్చి మధ్యాహ్నం నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. అంటే ఎంత భయం ఉన్నా ఈ లోకంలో, బయట ఎంతున్నా యేసు వచ్చాడా, ప్రతి భయము బలాదూరే. ఏమంటాడు ఆయన వచ్చి? అయ్యో ఇట్లా ఉందా, ఏం చేద్దాము, వీళ్ళని ఇట్లా చేద్దాము అని అనలే. ఏమంటాడు? భయంలో, ఈ లోకంలో భయం ఉంటే మనకేంటి? సమాధానం ఉన్నది. మీకు సమాధానము కలుగునుగాక అంటాడా? అని తర్వాత ఆయన సమాధానం కలుగునుగాక అంటే ఆయన భయం పోయిందా వాళ్ళకి? పోలేదే. నెక్స్ట్ ఆయనకు అలా చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా, ఏం చూపించాడంట? చేతులు చూపించాడంట. ఇప్పుడు ఎవరికైనా సమాధానం ఉంటుందండి అటువంటి పరిస్థితులే? ఇప్పుడు సమాధానానికి వెల చెల్లించాడు అని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ రోగం గురించి వెల చెల్లించాడు, మనకి ఈరోజు చూపిస్తాడు. అరే కరోనా గురించి చచ్చిపోయినా, అది 2020లో 20 అధ్యాయంలో 20 వచనంలో ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా, చేతులు పక్కన చూపించాడు. చూపగా అది చూసి ప్రభువును చూసి సంతోషించింది. మనం ఎప్పుడు ఏం చూడాలి అంటే ఆయనను చూడాలని. ఈ పరిస్థితుల్లో కూడా ఆయన చేసిన శిలువ యాగము, ఎవరైతే శిలువ యాగంలో ధ్యానిస్తారో ఖచ్చితంగా బలం వచ్చి తీరుతుంది, సమాధానం వచ్చి తీరుతుంది. అది చూపించిన తర్వాత అప్పుడు యేసు మరణం మీకు సమాధానము కలుగునుగాక 2 సార్లు అసలు చెప్పాల్సిన అవసరం ఉంది. అదే టైంలో ఫస్ట్ టైం అంటే వాళ్ళకి రాలే, కానీ ఎప్పుడైతే చూశాడో మీకు సమాధానం, నా ఉద్దేశం, నా చిత్తం ఏంటంటే మీకు సమాధానం కలగాలి. బయట ఎట్లా ఉన్నా మీకు సమాధానం ఉండాలి. మీ హృదయములను కలవరపడనీయకుడి అంటాడు. నీయకుండా ఉండే పని మంది, ఆయనది కాదు. మంది అది చెప్పాలి హృదయంతో, కలవరపడకు, పడకు వేస్తున్నాము. వస్తుంది అందరికీ, కలవరం రాదని కాదు. మనం విశ్వాసంతో జీవించాలంట. విశ్వాసం అంటే ఏంటి?
విశ్వాసమైన ఆత్మ ఏం చెప్తుంది? విశ్వసించి కనుక మాట్లాడుతుంది. మనం మాట్లాడినప్పుడు హృదయం కలవరం వస్తుంది అనుకో, కలవరం పడకూడదు కాబట్టి పడకు. అప్పుడు దావీదు ఒకసారి మాట్లాడుకుంటాడు, నా ప్రాణమా నువ్వు ఎలా కుంగున్నావు, ఎందుకు ఇది అవుతున్నావు? మాట్లాడాలంట మనము ఇప్పుడు చూడండి, మనమంట అసలు మనం ఆత్మలమంట. తిరిగి జన్మించిన మరుక్షణం శరీరానుసారంగా జన్మించింది శరీరముయు, ఆత్మానుసారంగా జన్మించింది ఆత్మ. ఇప్పుడు మనం దేన్ని జన్మించాం? మనం ఇప్పుడు ఏంటి ఈరోజు? శరీరే ఆత్మనా? ఆత్మ, కానీ శరీరం ఉంది మనకు. అప్పుడు ఆ శరీరాన్ని కంట్రోల్ చేయాల్సింది మనమంట. ఇప్పుడు ఈ షర్ట్ నాది, ఇది నా షర్టు అంటాం, ఇది నా శరీరము అంటాం. నేను అనేది నా ఆత్మనే. మనిషికి మూడు ఉంటాయి: ఆత్మ, శరీరము, ప్రాణము. మూడు. ఆత్మ అంటే ఆత్మకి ఎప్పుడు మరణం ఉండదంట. దేనికి ఉంటుంది? శరీరానికి, ప్రాణానికి. ఆత్మకి మరణం లేదు. అందుకే దేవుడు ఏంటి? ఆత్మ. ఆమేన్. ఆత్మ. కానీ ఈ భూమి మీద ఉండాలంటే శరీరం కావాలి. అందుకే యేసు ప్రభు శరీరధారి అయి వచ్చాడు అంట. అందుకే దెయ్యాలు ఏం వెతుకుతాయి? శరీరాలు వెతుకుతాయి ఉండడానికి. వాళ్ళ ఆత్మలే దెయ్యాలు, వెలివేసిన ఆత్మలే ఆ దెయ్యాలు. అందుకే యేసు ప్రభు అంటాడు, ఎవరైతే ఒక దెయ్యాన్ని నిలబడితే ఏమొచ్చిందంట? దేవుని రాజ్యం వచ్చిందంటాడు. హల్లెలూయా. ఈరోజు పవరే అల్టిమేట్, కావాల్సింది పవరే. మనం ఏసై చూపించి కూడా వాళ్ళ శిష్యులతో అంటాడు. పైగా ఏమంటాడు చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో. ఇప్పుడు 2020 అయిపోయింది, అది 21 ఏమవుతుంది చూడు. అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఆయన ఈ మాట చూడండి, 21 మొదలవుతుంది. అందుకే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది 2020లో యేసుని చూపించి దేవుడు మన అందరినీ పంపుతున్నాడు ఈ లోకానికి. ఏంటంటే సమాధానము. మీరు ఎక్కడుంటే అక్కడ సమాధానము. ఎక్కడుంటే కరోనా ఉందే, చచ్చిపోతుంది అంతే, మనం ఏం చేయలేదు. కానీ భయపడద్దు అంటే పంపుతున్నాడు. 20 అంటే ఎందుకు ఈ 40 రోజులు ఈ క్వారంటైన్ అంటే, క్వారంటైన్ అంటారు కదా, అంటే ఏంటంటే 40 అంట. క్వారంటైన్ అంటే 40 నెంబర్ అంట. తెలుసా మీరు? చూడండి గూగుల్లో క్వారంటైన్ మీనింగ్ అంటే 40 అంటే ఏంటంటే 20లో 19 నుంచి మొదలైంది. 19 నుంచి మొదలైన తర్వాత 40 ఏంట, 40 కలిపితే 40 సంవత్సరాలు కలిపితే 2060కి చర్చ్ ఇక్కడ ఉండదు, ర్యాప్చర్ అయిపోతుంది. అందుకు దేవుడు సంఘాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. మీరు లేచి వెళ్ళాలి, ఇంకా సమాధానం చెప్పాలి అంత లోకానికి. మనము ఈ టైంలో మనం ఎందుకున్నామంటే, మనం స్పెషల్ స్పిరిట్స్ అంటాం. స్పెషల్ స్పిరిట్స్ ఎందుకు పెట్టాడు? ఈ స్పెషల్ స్పిరిట్స్ ఈ టైంలో ఎందుకు పెట్టాడు అంటే, స్పెషల్ స్పిరిట్స్ మనము ఈ టైంలో ఆయన కొరకు ప్రజ్వలింప చేయబడాలి అన్నట్టు పెట్టాడు ఆయన ఈ టైంలో. అందుకే నెగ్లెక్ట్ చేయొద్దు టైంలో. మనకి టెంప్టేషన్స్ ఉండవని కాదు, పడకుండా ఉండడమే మనకి ముఖ్యం. టెంప్టేషన్ రావని కాదు. ఓకే, టెంప్టేషన్స్ వస్తాయి. ఎప్పుడైతే పడవో నీకు గ్లోరీ ఉంటుందండి. పడ్డావో గ్లోరీ ఉండదండి. అట్లనే కాంప్రమైజ్ అయిపోతామంట, నిలువెచ్చిన తనంలో ఉండిపోతామంట. ఎప్పటి వరకు నిలువెచ్చిన తనంలో ఉంటాను తెలుసు. ఇప్పుడు పేతురు, ఇప్పుడు చూడండి అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము యాక్ట్స్ 1లో 7వ వచనం చూస్తే, కాలములను సమయములను లేదు ఇది చూడమ్మా, ఆయన 3వ వచనం నుంచి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కలుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు
అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనబరుచుకున్నాను. ఇప్పుడు దేవుని రాజ్యం గురించి చెప్తాడు, ఇంపార్టెంట్వి చెప్తాడు. అవునా? ఆయన యేసుప్రభు ఏం చెప్పాడు? దేవుని రాజ్యం గురించి చెప్పాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం కదా, నీ రాజ్యము, మనం అక్కడికి వెళ్ళాలా, ఆ రాజ్యం రావాలా? మా క్రైస్తవుడు ఏమనుకుంటాడా, చచ్చిపోతే వెళ్ళిపోతాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే హాయిరా బాబు. నువ్వు దేవుడు ఏమనుకుంటాడు, రాజ్యం ఇక్కడ రావాలరా బాబు, నువ్వు అక్కడ రావడం కాదు అంటాడు. ఆయన రాజ్యం రావాలి అన్న దానికి, ఆయన రాజ్యము అంటే ఎప్పుడు రాజ్యాలు మారితే, రాజ్యాలు వస్తే పవర్తో తెలిసిపోతుంది. ఈ గొప్ప రాజ్యం వచ్చిందంటే ఈ రాజ్యం ఓడిపోతుంది. అవునా? సో దేవుని రాజ్యం ఇక్కడ రావాలి, ఇది దేవుని చిత్తం. ఆయన రాజ్యం రావాలి. ఆయన రాజ్యాల్లో రోగాలు ఉండవు, ఆయన రాజ్యాల్లో లేమి ఉండదు, ఆయన రాజ్యాలు. కానీ ఏమంటాడంటే, యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన రాజ్యం వచ్చింది, ఆయనలో ఎటువంటి కొదవైన ఉందా? ఆయన డబ్బుల గురించి ఆలోచించాడా? డబ్బులతో మినిస్ట్రీ కట్టాడా? డబ్బులు అవసరమా మినిస్ట్రీ కట్టడం? డబ్బులు అవసరం లేదు. మనం అనుకుంటాం డబ్బులు కావాలా అట్లా అనుకుంటూ, మళ్ళీ మెల్లిగా అనుకుంటాము, అనుకుంటూ డబ్బుతో ప్రేమతో పడతా ఉంటాయి. టెంప్టేషన్ అది. నిజంగా అనుకుంటే డబ్బులు ఎంతమంది ప్రేమిస్తున్నాం అంతే. అదొక టెంప్టేషన్ అది. డబ్బు కావాలి. అంటే టు బీ ఫ్రాంక్, ఓకే, లెట్ us నాట్ డిసీవ్ అవర్ సెల్ఫ్. ఓకే, అద్దాలు చూసుకొని నేను డబ్బులు ప్రేమిస్తున్నా, దేవుని ప్రేమిస్తున్నానా, అంత పటాపట్ అయిపోతుంది. అంటే సో ఇది నాటకాలు వద్దు, ఇంకా నాటకాలు వద్దు, రైట్? ఈవెన్ ఈ డ్రామాలు వద్దు మనకి. అందుకే ఏంది ప్రాబ్లం ఏంది చూసుకోవాలి, ఇప్పుడు తేల్చుకోవాలి ఏంది. ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని ప్రేమిస్తుంటే దేవుడు కొన్ని కార్యాలు చేయలేడు మనతోటి. దేవుడు కార్యాలు చేస్తే దేవుడు ఇది డబ్బుని ప్రేమించడం ఓకే అని అనుకుంటాం ఇంకా. అందుకే దేవుడు ఎదగనివ్వడు మనిషిని. ఆనెస్టీ. టైం వచ్చింది, లేపుతున్నాడు. లేచేవాడికే పవర్, లేచేవాడికే పవర్ ఉందనుకోండి, డబ్బు చెత్త కాలు కింద ఉంటుంది అంతే. ఎందుకు మనిషికి ఏది కొదువు ఉంటే దాని ఎప్పుడు పరిగెత్తాడు, అది కావాలి అని. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనం చిన్నప్పటి నుంచి సరిగా డబ్బు లేక ఆ పరిస్థితిలో ఉండి చూసి ఇది పడి అది పడి ఏదో ఒక మనిషి హృదయంలో అనేది ఖచ్చితంగా డబ్బుకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. దాన్ని జయించడమే మన పని అంట. అందుకే దేవుడు నువ్వు సిరిని దేవుణ్ణి ఒకే స్టేజ్లో పెట్టలేమంటాడు ఆయన. నీ హృదయంలో దేనికి ఏ స్టేజ్ ఉందో నీకు తెలుసు. సో ఇప్పుడు అదే ఫైట్. దీన్ని తొక్కితే దేవుడు లేస్తాడు నీలో. దిస్ ఈజ్ యువర్ చాయిస్. ఇది మన ఆయన నువ్వు ఎంచుకో అంటాడు ఆయన. జీవము మరణము, శాపము ఆశీర్వాదం నీ ముందర పెట్టాను. జీవం ఎంచుకో అంటాడు ఆయన. ఈరోజు దేవుడు అంటాడు దేన్ని ఎంచుకుంటాం? వాట్ డూ యూ వాంట్? ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు ఆయన? దేవుడి రాజ్యం గురించి చెప్తున్నాడు, డబ్బు గురించి చెప్పట్లే. నీకు జ్ఞానం ఇస్తాను, బాగా డబ్బు సంపాదించాలి. ఎవ్వడికి కూడా డబ్బు బాగా దీవించుదేవా అని అనొద్దు, డబ్బులు ఇవ్వుదేవా అని అనొద్దు, ఆత్మతో నింపుదేవా. ఇప్పుడు ఈ దీవించి ఆశీర్వాదం మంచి ఉద్యోగం ఇవ్వు అంత చెత్త, అవన్నీ డిగ్రేడ్. మనకు కావాల్సింది ఆత్మతో నింపబడమే. ఇప్పుడు ఎప్పుడు ఏమనుకుంటావు? దీవించు, ఇది అది శరీరానుసారమైనవే, ఆత్మానుసారమైనవి కావవి. ఎందుకు మనం ఒక నిర్ణయం దేవుడు కోరుకుంటాడు. ఆయన నిన్న ఆత్మ, ఆయన కనుదృష్టి మొత్తం భూమి అంతా తిరుగుతోందట. ఎవడు ఉన్నాడా? ఈజ్ దర్ ఎనీబడీ నా ఆత్మతో నింపుతాను రా బాబు అని కోరుకుంటానంట. మనకంటే ఎక్కువ దృష్టి ఆయనకుందంట. ఆమేన్. సో ఒక్కసారి నింపబడ్డాం అనుకో. ఫిలిప్ అంట నపుంసకుడికి బాప్టిజం ఇచ్చాడంట. ఆయన ఎవడు? ఇథియోపియాకి చెందిన
ఇప్పుడు నపసంపు కూడా డబ్బున్నోడు ఎవరి కోసం వచ్చాడు? అన్యుడు దేవుడి కోసం వచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. ఇచ్చాడా? ఇచ్చిన తర్వాత ఫిలిప్, నువ్వు నాకు ఇచ్చావు కదా, ఇగో డబ్బు. అది ఆటోమేటిక్గా మనిషి ఉన్నవాడికి ఏంటి, డబ్బు ఇస్తాడు. కానీ తీసుకొని ఇచ్చాడా? ఆత్మ వస్తే గాల్లో ఎగురుతాం, ఎట్లా వెళ్ళిపోతాం తెలియదు మనకి. ఇది డబ్బులున్నోడు చేయలేడు. డబ్బులున్నోడు పోవాలి అంటే పోనీ ఒక ప్లేన్ కొనుక్కుంటాడు. ప్లేన్ కొనుక్కోవాలా, ఎయిర్పోర్ట్కి పోవాలా, అవి చేయాలా? మరి ఇక్కడి నుంచి అమెరికా ట్రావెల్ చేయాలంటే 24 గంటలు ట్రావెల్ చేయాలి. కానీ ఆత్మతో నింపబడ్డవాడు ఇక్కడి నుంచి మాయమవుతాడు, అక్కడ తేలుతాడు. చాలా ఇంపార్టెంట్ ఇది, మనకి తెలియదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏది కావాలి నీకు? డబ్బు 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 ఏంటంటే, డబ్బు ఆత్మతో పోలిస్తే డబ్బు నథింగ్, జీరో. డబ్బున్నవాడికి అహము, ఆత్మ ఉన్నవాడికి తగ్గింపు ఉంటుంది. ఎందుకు? ఆత్మ ఉన్నవాడు ఆయన బలం మీద ఆధారపడ్డు, ఆత్మ బలం మీద ఆధారపడతాడు. కానీ డబ్బు నేను సంపాదించాను, నాకుంది అని గర్వం వస్తున్నాడు మనిషి. ఓకే, ఇది ఒక దీస్ ఆర్ ద ట్రూత్. ఇది సత్యము బోధించేది. యేసయ్య చెప్పాడు, నేను వెళ్ళిపోయి నేను పంపిస్తాను, భయపడకు, నేను పంపిస్తాను. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యములో ఆయన అంటాడు తర్వాత 4వ అధ్యాయం 1:4 వచనం, యాక్ట్స్ 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించింది, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం. ఎక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళకు, యెరూషలేము వదిలి ఎక్కడికి వెళ్ళకు. తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకో. నెక్స్ట్, యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరనేను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయలను తండ్రి తన స్వాధీనమందించుకుని ఉన్నాడు. అంటే కాలమును సమయం. ఇప్పుడు నాకు ఒక దైవజనుడు చెప్తుంటే విన్నాను, ఎప్పుడు అంట యేసు ప్రభు దేవుడు కూడా లేవంట కాలాలు సమయాలు. ఎందుకు మన ప్రార్థన, యేసయ్య నాకు చెప్పు అంటే చెప్పేస్తా అంట యేసయ్య, చెప్పేస్తాడు యేసయ్య. ఆయన ప్రేమ అటు తండ్రికి లేదని కాదు, కానీ దేవుడు కొన్ని పెట్టుకుంటాట కాలాలు సమయాలు ఆయన చేతి. యేసయ్య దగ్గర లేదు, కానీ ఎప్పుడు వీళ్ళు అడుగుతారంట ఎప్పుడు. నెక్స్ట్ చదమ్మా. వాటిని తెలుసుకునుట మీ పని కాదు. మీ పని కాదు, నాకు చెప్పడానికి నా పని కాదు. అంటే ప్రోటోకాల్. బయలుపరిచినప్పుడే వస్తుంది. నేనేమో దాన్ని తవ్వి నేను ఇది చేసి నేను బాగా స్పిరిచువల్ అని చెప్పను. పైనుంచి ఇవ్వబడితేనే కానీ మనం ఏమీ పొందుకోలేము. నేను ఇది చెప్తుంటే అబ్బా ఏం చెప్పినా, నేనేం చెప్పలేదు, ఇది ఆయన చెప్పాడు కాబట్టి మీకు చెప్తున్నా అంతే. నాకంత సీన్ లేదు ఇక్కడ. ఎప్పుడు కూడా ఒక దైవజన్ని హెచ్చించద్దు ఎప్పుడు. ఎందుకు? ఎవడంతా ఇది లేదు, దేవుడు తప్ప మనిషే. ఏమి తెలివి, ఏమి జ్ఞానం కూడా ఇవ్వబడితేనే జ్ఞానము. నేను ఏదో చేశాను, నాకు అంత ఓవర్ యాక్షన్ వద్దు, నాకు పొగరు రాకూడదు. జ్ఞాని దాని జ్ఞానాన్ని బట్టి అతిశయించబడద్దు, అంతే. దయచేసి వినండి, ఇది నాకు అన్నీ తెలుసు అంటే ఏం తెలీదు. ఇది దేవుడు దిస్ ఇస్ హౌ ది స్పిరిట్ రెల్మ్లో ఆత్మ మండలంలో ఇట్లా నడుస్తుంది అది. నెక్స్ట్ వచ్చింది అమ్మా. అయినను అంటాడు చూడు, ఇక్కడే అయినను అంటాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, మీ మీద. అదేంటి, పరిశుద్ధాత్మ ఆల్రెడీ లోపల ఉన్నాడు కదా, లేడా వాళ్ళకి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, లోపల ఉన్నాడు. వాళ్ళతో తిరిగి జన్మించగానే పరిశుద్ధాత్మ లోపల ఉంటాడ. కానీ పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేది. మీ మీదకి వచ్చినప్పుడు అంటే దెర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఫీలింగ్. లెవెల్స్ ఉన్నాయి అక్కడ. నీ మీదకి వచ్చేప్పుడు ఏం పొందుతామంట? శక్తి.
మనకి దానికోసము కనిపెట్టుకోవాలట. పెట్టుకోకుండా ఊరికే దుంకేది, కావాలన్నా నాకు కావాలి, ఆ పరిశుద్ధాత్ముడు నా మీదకి రావాలి. వస్తే మీరు లైఫ్ స్టైలే మారిపోతుంది తెలుసా. దాని ముందర ప్రతి లైఫ్ స్టైల్ బలాదురే. నేను చెప్తున్నా, ఇది మీ దేవుడు చిన్నది ఇవ్వడు, దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి, దేనికి శక్తిని ఉంటారు తెలుసా మీరు? అదే కాదు, దయ్యాలు కాదు, ఫస్ట్ దేనికి తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమిస్తాను. శక్తి కావాలి. శక్తి అంటే మనం ఏదో దిది అది కాదు. నిన్ను క్షమించడానికి, దేవుణ్ణి ప్రేమించడానికి, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాలి, శత్రువుని ప్రేమించాలి. అది కావాలి, బలం కావాలి. నీ వల్ల కాదు. మన శరీరమా, మన శత్రువుగా అయితే అమ్మ బాగా ఎందురా బాబా. కానీ యేసు ప్రభుని కొడుతుంటే తండ్రి వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ఇదేంటండి? ఈరోజు ఒక మినిస్టర్ నన్ను ఏమనంటే నా టీం కూడా ఒప్పుకోదు. ఎట్లా అంటాడు? విద్య చేద్దాం, అది చేద్దాం, కానీ ఘనత ఇచ్చేది దేవుడే. దేవుడు అంటాడు, నా నామమున నువ్వు గనక దూషింపబడితే నీకు మహిమ, పరలోకంలో మహిమ అధికం అంటాడు. అంటే పరలోకంలో మహిమ ఏంటి? అక్కడ ఉందంట మహిమ, అధిక మహిమ ఉంది అక్కడ, ఇక్కడ కాదు. అధికమైన మహిమ అక్కడ. మనకేంటి? మన పైన ఉన్నవాడిని చూడమంటాడు ఆయన, కింద ఉన్నవాడిని కాదంటాడు. కొలసి 3 మొదటి అధ్యాయం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అయితే అంటాడు. చూడండి ఇక్కడ మళ్ళీ అయితే అంటే మనకు తెలుసా లేపడ్డామని? ఎక్కడ లేపడ్డాము? రోమా 8లో లేపబడ్డాం, 6లో 8లో లేపబడ్డాం. ఓకే, అది చూద్దాం. అది ఇది చదవమా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న 1 నిమిషం, 6 అనుకుంటా, 8 కాదు 6. సరే, ఇది మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నారు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మనసు ఎవరిని పెట్టుకోకుండా ఉంటాడు చెప్పండి. అంతా నేను చెప్పాను, దేవా పెట్టద్దు అంటే ఎలా ఉంది మాకు మనసులో? పెట్టద్దు అంటావు, రాయబడింది. ఎలా నేను పెట్టాను, మనసు పెట్టాను అంటే కుదురుతుందా? అది అందుకే చాలామంది ఈ బంగారాలు వేసుకో, దివి వేసుకో, దవేసుకో, కానీ అది అగెన్స్ట్ కాదు. వేసుకో, కానీ నీ మనసు దాని మీద పెట్టకంటాడు. ఎప్పుడైతే నీ మనసు దాని మీద ఉంటుందో అక్కడ ఆ దేవుడు మనసు తగ్గిపోతుంది కదా, దీనికి మనసు వెళ్ళిపోతుంది కదా ప్లేస్. మనసు పెట్టద్దు అంటాడు. సరే, నెక్స్ట్ వచనం చదువు. ఏలయనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అంటే చనిపోయామాట, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఆయన ఎందు దేంట్లో? ఇది నేను చెప్పేది, ఇది జాగ్రత్తగా వినా. ఇది వస్తేనే మనిషి మారుతాడు, లేకపోతే మారడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మనిషి జీవితం మారాలి. ఎన్నో విన్నాను బాబు, ఇగో అలా బోధలు విన్నాం, మస్తు విన్నాం. ఎప్పుడైతే ఇప్పుడు మందు తాగాడు అనుకోండి, ఏమవుతుంది? ఎవరు కంట్రోల్ చేస్తారు అతన్ని? తాగిన తర్వాత పడిపోవాలి, అంతే, పడిపోతాడు. ఇది కంట్రోల్. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఇక మనకి ఏమవుతుందో మనకు తెలియదంట మనకి. కానీ అది పరిశుద్ధాత్ముడు రావాలి అంటే మనం కొన్ని కార్యాలు చేయాలి అంటాడు. చెప్తా మీకేందో అది. నాకు ఎప్పుడు ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్.
వెయిటింగ్ ఫర్ ఇట్. మృతి నొందాను, దీని మీద ఉండాలి. నెక్స్ట్ చదువు. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఎలా చంపుతాం? చంపమంటాడు. చంపాలంటే సరే నేను చంపుతాను. మనిషిని చంపాలంటే ఆయుధం కావాలి. దీన్ని ఎట్లా చంపాలి? నాకు ఇది ఆయుధం ఇవ్వ, నాకు చంపుతాను. నేను కూడా చంపాలి కదా, చంపేయాలి కదా. నేను ఏముంటావి? జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. అంటే ధనాపేక్ష దేంతో పోలుస్తున్నాడు ఆయన? ఆహా, అంటే విగ్రహారాధన దేంతో పోల్చట్లేదు? డబ్బునే. అంటే మనిషి డబ్బు కోసం, డబ్బు ఉంటే ఇవన్నీ ఫాలో అయిపోతాయి అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఇది శరీరం మీద పెట్టిన కనుదృష్టి. దాన్ని చంపేయమంటాడు. నేను అడిగా దేవా, హలో, ఇది నాలో లేవని కాదు అవి ముందర. ప్రతి మనిషిలో అవి కామనే. అవి ఎంటర్టైన్ చేస్తాం అంతే. అది ఒకదాని అంటే దాంతో పుట్టాడంట మనిషి. ఈ భూమి మీద పుట్టేవాడు ప్రతి వాడికి అవి ఉంటాయంట, రక్తంలోనే ఉండేది. కానీ దేవుడు మీరు ఇప్పుడు రోమా 8:13 చదవమ్మా. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేంతో చంపాలంట? ఎలా? ఇప్పుడు చాలా మంది భాషలు ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? భాషలు లేకపోతే నథింగ్ అసలు. ఫస్ట్ గిఫ్ట్ ఏమి ఇచ్చాడు తెలుసా దేవుడు సంఘానికి? భాషలు. ఎందుకు ఇచ్చాడు? ఉట్టిగా ఎందుకు ఇచ్చుంటాడు దేవుడు? యేసయ్య అది పనికిరాందైతే. అది కూడా ఎప్పుడు? యేసు ప్రభు వచ్చి వెళ్ళిన తర్వాత. ఆయన ఉన్నప్పుడు, ఆయన రాకముందు భాషలు, ఆయన వచ్చిన తర్వాత భాషలు ఉంటే ఏదో అర్థం. ఆయన వచ్చిన తర్వాత ఇంకా ఆయన కంటే పరిపూర్ణమైంది ఏమైనా ఉందా? లేదు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత భాషలు మొదలైనాయంట. అది కూడా పెంటెకోస్తు దినం. ఇప్పుడు ఆత్మచేత ఇప్పుడు యేసయ్య అంటాడు ఆయన మాటల్లో చాలామంది, ఎందుకంటే ఇది ఒక చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ ఏంటంటే భాషలు. చాలామంది మాట్లాడు, ఎందుకు రా బాబు, ఎందుకు లేకోలో వాడు నమ్మలి, వీళ్ళు నమ్ముతారు. వీళ్ళు నమ్మినా వాడు నమ్మకపోయినా బైబిల్లో ఏం రాయబడింది? భాషలు ఆగిపోవును అంటాడు. ఎప్పుడు ఆగిపోతాయంట? మనం ఎత్తబడినప్పుడు. ఇప్పుడు భాషలు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఉండడానికి. ఎందుకు? భాషలు మాట్లాడేవాడు ఎవరితో మాట్లాడతాడంట? ఇంకేం కావాలా? దాని మించి ఉందా? ఆయన అంటే మనుషులతో కాదురా బాబు, దేవుడితో మాట్లాడు అంటే మరి కావాలి కదా నేను దేవుడితో మాట్లాడాలంటే. ఇప్పుడు ఉదాహరణకు మీకు చెప్తాను, ఉదాహరణకే జాగ్రత్తగా వినండి. మనం తీసుకెళ్ళి ఒక మనిషి యోసేపుని గుంతలు వేస్తారా? అన్న తమ్ములు వేస్తారు కదా. మీరేం ప్రార్థన చేస్తారు? ఏం ప్రార్థన చేస్తారు? చెప్పండి, ఏం ప్రార్థన చేస్తారు? దేవా యోసేపుని కాపాడండి దేవా, గుంట్లో తీసేయండి దేవా, వాళ్ళ అన్నదమ్ములకి బుద్ధి చెప్పండి దేవా, యోసేపుని వాళ్ళ తండ్రి దగ్గర చేర్చండి దేవా. అంతే. అది దేవుడి చిత్తమా? మనకి తెలివి ఉన్నట్టు ప్రార్థన చేస్తాం. అది ఇమోషన్, మన శరీరానికి కనిపించేది. కానీ దేవుని చిత్తానుసారంగా ప్రార్థన ఎలా చేస్తాం మనం? భాష ద్వారానే. రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంది కదా, 26, 25. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి. ఎవరు బలహీనత? ఎవరు చూస్తారంట? మన బల చూసి సహాయము చేయుచున్నాడు. మరి కావాలా ఆత్మ మనకు? అంటే బలహీనత లేనివాడు ఒక్కడూ లేడు. శరీరంలో ఉన్న ప్రతి వ్యక్తి బలహీనుడే. బలము నొందాలి అంటే పరిశుద్ధాత్ముడు నీ మీదకి రావాల్సిందే. లేకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం.
సమస్య లేదు, పడిపోతావు, సమస్య లేదు. క్రైస్తవుడు ఎందుకు ఇది అవుతుంది, ఎందుకు ఇది అంటే పవర్ లేదు, పవర్ కావాలా. ప్రతి దానికి సొల్యూషన్ పవరే. బలహీనుడే పరిశుద్ధాత్ముడు పైన రాకుండా లోపల ఉన్న బలం లేదు. లోపల ఉన్నాడా లేదా? యేసయ్య ఉన్నప్పుడు ఉన్నాడు, చెప్పాడు, భయపరిచాడు కదా. ఎన్నిసార్లు అబద్ధం ఆడతాడు యేసయ్య తెలీదా? కానీ బలం రాలే. కానీ బలం రాగానే అని బోధించాడంట. ఎవ్వడు అనుకుంటే నాకేంటి, చచ్చిపో రెడీ. బలం దేనికి వస్తుంది తెలుసా? చనిపోవడానికి కూడా బలం కావాలి తెలుసా? మన ఊరికే మనం ఓవర్ యాక్షన్గా మాట్లాడతాను, నేను చనిపోవడానికి రెడీ. క్రైస్తవుడు ఓవర్ యాక్షనే, వచ్చిందంటే పారిపోతాడు అంతే. చెప్పడానికి ఏంటంటే ఇది శరీరం ఏంటి, వినేవాడికి శరీరాన్ని ఆయన తృప్తిపరుస్తున్నాడు అంతే. నో, ఇప్పుడు దేవుడి దగ్గర ఇటు అటు లేదు. కానీ మనకు కావాలి, తెలుసుకోవాలి. పరిశుద్ధాత్ముడు నాకు కావాలి. మినిస్ట్రీ అంతా చెత్తండి, ఆనెస్ట్. యేసు ప్రభు పవర్ ఉందనుకోండి, ఎక్కడికి వెళ్తే అక్కడ మినిస్ట్రీయే. ఎక్కడికి రావాల్సిందే, గుంపులు రావాల్సిందే. దిస్ ఇస్ ఇట్, ఇది ఈ టైం, దిస్ ఇస్ ద టైం, దిస్ ఇస్ ద సీజన్. లేవాలి అంతే. లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీ మీదకి. ఈ లోకమంతా అంధకారంలో ఉందంట, కానీ దేవుని మహిమ, యెహోవా మహిమ నీ మీదకి ఉదయించను. మనం ఎలా చూసుకుంటామని చాలా ఇంపార్టెంట్. కేవలం విశ్వాసం మూలంగా జీవిస్తా అంతే. ఈ డ్రామాలు వద్దు, ఇంకా మనం వద్దు, ఇంకా డ్రామాలు. పవర్ కావాలంతే. రైట్, పవర్ దేవుడు ఇస్తా అన్నాడు. అడుగుడి, మీకు డబ్బు ఇవ్వండి, కారు ఇవ్వండి, చెత్త చెదారం వద్దు, నాకు పవర్ కావాలి. ఎందుకంటే దేవా పవర్ ఇచ్చేది నువ్వే. పవర్ బిలాంగ్స్ టు గాడ్. ఒక పవర్ కాదు, 2 మార్లు వింటిని అంటాడు. కీర్తనలో ఉంది కదా, బలము నాదని అంటాడు ఆయన. బలం అయిందే, ఎవరిది కాదు. కాంప్రమైజ్ లేదు. రాజు పమ్మి హోస్ట్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, ఎందుకంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోలో వచ్చే ప్రతి కార్యక్రమాన్ని చూసి మీరు ఆశీర్వాదం పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.